యెషయా 49వ అధ్యాయము 1వ వచనం. దీపములారా నా మాట వినుడి. హల్లెలూయా. యెషయా 49వ అధ్యాయము 1వ వచనం. దీపములారా వినుడి, దూరమునున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడికి మహిమ కలుగుతుందాక. ప్రతి ఒక్కరి దృష్టి దేవుడి మీద ఉంటే అలాగే ఆ దేవునికి స్తోత్రం. ఒకసారి మనం వాక్యం చదువు ప్రార్థన చేయం. ఈ తప్పు చేసినాం, ఆ తప్పు చేసిన ఆలోచనలలోనే ఉంటాం. కానీ ఆయన అంటే ఆ దేవుడికి మహిమ కలుగుందాక మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాక. ఎక్కడ ఏ భయం మనకు పెట్టట్లేదంట, ఏ శాపం మన మీద రావట్లేదంట, ఏది కూడా మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడట్లేదంట. ఒకవేళ వచ్చింది అంటే ఎందుకు వస్తుందంట? మనం మళ్ళీ ఇక్కడ 49 యెషయాకు వద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువారు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందిన. దేవునికి స్తోత్రం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు వచ్చిన వాడే ప్రభు తాను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందిన. దేవుడు కీడు విషయమై శోధింప నేరడు. ఆయన ఎవ్వరిని ఏం చేస్తాడంటే దేవునికి మహిమ కలుగుతుందాక అందరు కష్టాలు పడుని, బాధలు పడుని, నేను వదిలేస్తా అంటున్నా దేవుడు. దేవునికి మహిమ కలుగుతుందాక. ఏమంటుంది ఇక్కడ? ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవునికి మహిమ కలుగుతుందాక. నాకు దేవుడే కష్టాలు ఇచ్చి, దేవుడే బాధలు ఇచ్చి, దేవుడే అసలు దేవుడు ఉంటే నా పరిస్థితి ఎందుకు అని మనం చాలా సార్లు దేవుడిని క్వశ్చన్ చేస్తాం. ఏమని? ఏంటి దేవుడు ఉంటే అసలు నా బతికి ఎందుకైతుంది? ఒకవేళ దేవుడే ఉంటే మా పరిస్థితులు అన్ని ఇంత దారుణంగా ఎందుకుంటాయి? ఆయన ఏమంటుండు? ఎందుకైతే అంట నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఇడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడి గర్భమును ధరించి పాపమును కనగా. దేవునికి స్తోత్రం. పాపం ఏమైతుందంట? మనకు భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోతుంది. అందుకే మనం ఏం చేయాలా? ఒకవేళ శోధింపబడుతున్నా, మనం బలహీనులమైతున్నా, దేవానికి స్తోత్రం, నా బలహీనతను బట్టి నీకు వందనాలు, దీనివల్ల ఏదో గొప్ప రిజల్ట్ నాకు వస్తుంది. ఎందుకంటే ఈ బలహీనతల్లో నుంచి కూడా నన్ను బలవంతునిగా నిలబెట్టుకో. ప్రతి స్థాయి దేవునికి కృతజ్ఞత చెప్పాలండి. దేవానికి స్తోత్రం. నువ్వు మాకు దగ్గర ఉన్నావు. అంతే. కీర్తనలు 75:1. నువ్వు దగ్గర ఉన్నావు, మాకు సమీపంగా ఉన్నావు కాబట్టి నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే ఎవరు పిలిచిన పలుకుతారు చెప్పు? ఎవ్వరు పలకలేదు. మనం కూడా రూమ్లో ఉంటాం, రూమ్ గొల్లం వేసినాం. దేవునికి మహిమ కలుగుతుందాక. ఎవరైనా వచ్చి మనకి ఏమైనా పని చేయాలంటే మనం ఏమనుకుంటాం? వాళ్ళని పిలవాలి. అలాగే దేవునికి స్తోత్రం. పిలవాలి. రండి 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 అంటే ఒక్కొక్కసారి మనం అరుస్తాం, కానీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వడు. అరుస్తూ ఉంటాం. నిద్రలో పడుకున్నప్పుడు ఒక చెంప నిండా నీళ్ళు అవుతాం, దాహం వేస్తున్నాం. వేసిన తర్వాత ఏమైతుంది? అవి పనికి వస్తాయా? రావు. మళ్ళీ మనం తాగాల్సిందే కదా. అరుస్తుంటే కూడా ఎవ్వరికి వినబడదు. పక్కనే ఉంటారు, అని వీళ్ళు వినట్లేదు అంటే దేవుడికి మహిమ కలుగుతుందాక. ఎవ్వరు వినరు, ఎవ్వరు పిలిచినా రాదు. అంటే దేవా ప్లీజ్ నాకు చక్కగా అవ్వట్లేదు, నువ్వు వచ్చి కూర్చోవచ్చు కదంటే ఆయన వచ్చేస్తాడు. మనం ఏం పే చేయట్లేదు. దేవునికి మహిమ కలుగుతుందాక. దేవుడా ప్లీజ్ నేను ఒక్కదాన్నే ఉన్నాను రా, నేను ఒక్కైనానే ఉన్నాను రా నా దగ్గరికి. మనం ఇద్దరం కలిసి కూర్చున్నాం, మనం ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం. మనం పోయి పక్కనతో వాళ్ళతో వీళ్ళతో అన్ని ముచ్చట్లు వేస్తాం కదా. అదే మనం కూర్చొని దేవుడా ప్లీజ్ వస్తే మన ఇద్దరం మాట్లాడుకుందాం, మన ఇద్దరం పాట పాడుకుందాం, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మేము స్టార్టింగ్ దేవుళ్ళకి వచ్చినప్పుడు ఎవరు తెలియదు, ఎవరి దగ్గర పోవాలన్నా భయం. దేవుడు అనుకోస్తే అయిపోతుంది కదా. మనం ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. వస్తాడు, అడగండి. నిజంగా దేవుడికి మహిమ కలుగు. మీరు వాక్యం చదివేటప్పుడు ఒక చేరేసి చదవండి. యేసయ్యా మాకు అర్థం కాని ఏదన్నా ఉంటే నువ్వు నాకు చెప్పు, నాకు బోధించండి. ఆయనే బోధిస్తాడు. మనకి ఏమి రాదు. దేవునికి మహిమ కలుగుదాకా ఎప్పటిదాకా నేర్చుకోవాలి? ఆయన దగ్గరికి పోయేదాకా నేర్చుకోవాలి. యేసయ్యా నువ్వు కూర్చొని నాకు చెప్పు, ఇదేంది, ఇదేంది, ఈ వాక్యం ఏంది, ఇక్కడ ఏముంది అన్నప్పుడు దేవుడు కంపల్సరీ చెప్తాడు. వాక్యం చదివేటప్పుడు గుర్తుపెట్టుకొని పక్కన చేరేసుకొని మీరు ఒక చీర వేసాక ఒక చీర వేయండి. ఎందుకంటే నేర్పాలి కదా. దేవునికి మహిమ కలుగుదాక. మనం ఏం నేర్చుకోవాలి.
ఆయన అన్ని చెప్తాడు. అది దేవునికి స్తోత్రం. యెషయా 49వ అధ్యాయానికి మళ్ళీ వచ్చేద్దాం. ఇప్పుడేమన్నాడు? యాకోబును శపించిన శాపం పనిచేయదు, భయపెట్టిన భయం పనిచేయదు. అమాలేకులను ఏం చేయాలి? చేతులెత్తి ప్రార్థన చేయాలి. శరీర క్రియలను మనము వాటి నుండి బయటికి రావాలి, వాటి నుంచి మనం విడుదల పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. యెషయా 49వ అధ్యాయము 14వ వచనం దగ్గరికి వెళ్దాం. అందరం కూడా ఎప్పుడో ఒకసారి అంటాం, ఎప్పుడో ఒకసారి మనము అనే ఉంటాం. ఏంటి? అయితే సిహోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. దేవునికి మహిమ కలుగుగాక. ఏమంట? సిహోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మర్చిపోయిండు. అందరికి అన్నీ చేస్తుండు, మాకే ఏమి ఎట్లు, మా భర్తలకి ఇట్లు మేము ఇందుకే ఇట్లా అయిపోతున్నాం. ఆయన ఏమంటుండు? అట్లా కాదు బిడ్డ, యాకోబుని శపించనీయలేడు, ఇజ్రాయేల్ని ఎవరిని భయపెట్టనీయలేడు. కొన్ని ఒకవేళ మనం ప్రార్థన చేయలేకపోతున్నామా శరీర క్రియలు, వాటిని కూడా జయించమంటుండు. దేవునికి మహిమ కలుగుగాక. నేను ఏం భయపెడతా? ఎవరు దేవుడే భయపెట్టలేడంట. మనం దేవునికి మహిమ కలుగుగాక. మనుషులు మనల్ని ఎవరు కూడా భయపెట్టడానికి వీలేదు. ఆ దేవుడు యెషయా 59వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చెప్తుంది మన కోసమే. దేవునికి మహిమ కలుగుగాక. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కర్ణింపకుండా తన చంటి పిల్లలను మార్చిన ఒకవేళ మరుస్తారు. ఎప్పుడు? వాక్యంతో, ప్రార్థనతో, ఆరాధనతో, స్తుతితో ప్రభా నీ బిడ్డలను నింపు, బలపరచు, నడిపించు తండ్రి. నీ కార్యం చేయు ప్రభా, ఎన్నో అద్భుతాలతో, ఎన్నో ఆశ్చర్య కార్యాలతో నీ బిడ్డలకు నీ మేలు, దివ్యల ఆశీర్వాదాలు దయచేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను. అక్కర్ల కంటే నువ్వు ఎంతో గొప్ప దేవుడు ప్రభా, అద్భుతాల కంటే ఎంతో గొప్ప దేవుడు ప్రభా. నీ నామం కంటే కూడా నీ వాక్యానికి ఎంతో గొప్ప ధన్యత ఇచ్చినావు ప్రభా. నీ పరిశుద్ధమైన గ్రంథాన్ని పఠించే భాగ్యం, ఈ పరలోకపు రాజ్యపు తండ్రి నాయన ఈవులనిచ్చి ఈ గ్రంథాన్ని భూమి మీద మేము అందరం కూడా చదవగలిగే సామర్థ్యత తెచ్చి, మా అందరికీ నీ గొప్ప కార్యం తెచ్చి, అద్భుతం తెచ్చి, యేసయ్య వాక్యం అద్భుత రీతిగా అర్థం అవ్వాలి ప్రభు. మాకు అర్థం అవ్వట్లేదు, అందుకే చదవట్లేదు అని ఏ సాకులు లేకుండా అమాలేకీయులు నశింపబడాలి ప్రభు. యాకోబుని ఎక్కడ శపించడానికి లేదు, భయపెట్టడానికి లేదు. యాకోబుతో ఎవ్వరు కూడా తండ్రి అవమానకరమైన మాటలు మాట్లాడడానికి లేదు. యాకోబు సంతతిగా ప్రభా నా తండ్రి ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు, సహాయత తెచ్చి ఈ గొప్ప కృపాన్ని వేసినందుకు వాళ్ళ నా స్తోత్రాలు చెల్లిస్తున్నట్టు సురక్షితంగా గృహానికి చేరుకునేందుకు నీకే మహిమ కలుగుతుంది ప్రభు. క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.